హాయ్ గైస్, ఈరోజు రొయ్యల కూరని సింపుల్ అండ్ టేస్టీగా మంచి మసాలా పట్టించి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ముందుగా దీనికోసం క్లీన్ చేసిన ప్రాన్స్ని ఒక అర కేజీ వరకు తీసుకున్నాను. దీంట్లో మధ్యలో నార అంటారు కదా, అది కూడా తీసేశారు. నీట్గా వాష్ చేసుకొని దీన్ని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, కడాయిలో ఆయిల్ కూడా ఏమీ వేయకుండా ఉత్తిగా ప్రాన్స్ వేసుకోవాలి. ఈ ప్రాన్స్లోని కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలన్నమాట. ఇవి రెండు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ తీసుకుంటూ చక్కగా కలుపుకుంటూ దీంట్లో వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు అయితే ఈ ప్రాన్స్ని ఉడికించుకోవాలి. ఎటువంటి వాటర్ అనేది పోయకూడదు. ఈ ప్రాన్స్లో నుంచి చాలా వాటర్ అయితే వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా, కొద్ది కొద్దిగా వేడవుతున్నాయి. ఈ ఉప్పు పసుపు కూడా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒకసారి బాగా గరిటెతో కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకున్నారనుకోండి, ప్రాన్స్ అనేవి గుండ్రంగా తిరగాలన్నమాట. అలా తిరిగే వరకు మనం ఉడికించుకోవాలి. చూస్తున్నారా ఎంత వాటర్ వచ్చిందో, ఇంకా వాటర్ వస్తాయి, మళ్ళీ చూపిస్తాను నేను. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే మనకి ఇదంతా కూడా అడిగంటిపోతూ ఉంటుంది. ఇంత వాటర్ వచ్చింది కదా, ఈ వాటర్ అంతా ఆవిరికి పోయేలాగా ఇక మూత ఓపెన్ చేసి ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచి చక్కగా ఉడికించుకున్నారనుకోండి, ఈ వాటర్ అంతా పోతుంది. ఈ ప్రాన్స్ అనేవి ఇలా రౌండ్గా తిరిగాయి కదా, మంచిగా ఉడికినట్టు అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఐరన్ పెనం అయితే పెట్టుకోండి. ఇలా ఫ్రైలు చేసుకుంటున్నప్పుడు ఐరన్ పెనంలోనే చాలా బాగుంటాయి. ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా తరిగి వేసుకోండి. 2-3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇలా బ్రౌన్గా అవ్వాలన్నమాట ఆనియన్స్ మొత్తం కూడా. ఈ ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. పెద్ద టేబుల్ స్పూన్తో 1.5 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్ ఎంత బాగా వేగితే ఈ కర్రీస్ అనేవి అంత టేస్టీగా ఉంటాయన్నమాట. ఎంత మంచిగా వేగాలంటే మంచి బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి. ముందుగా ఉడికించి పక్కన ఉంచుకున్నాం కదా రొయ్యలు, ఉప్పు పసుపు వేసి ఆ రొయ్యలను అయితే వేసేసుకొని ఇది బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇందాక ఉడికించుకున్నాము, ఇప్పుడు రొయ్యలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి అనమాట. దీనికి వచ్చే గుజ్జుతోనే అన్నం మొత్తం కలిసిపోతుందండి. దీంట్లోని 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడిని, అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని, ఇక కూరకారం అనేది మీ ఘాటును పట్టి వేసుకోండి. కావాలంటే ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసినా పర్వాలేదు. కావాలనుకునే వాళ్ళు మిరియాల పొడి వేసుకొని కూరకారం అనేది తగ్గించుకున్నా పర్వాలేదు. మంచి కలర్గా మంచిగా తినాలి, ఎంజాయ్ చేస్తూ అనుకుంటే కనుక మిరియాల పొడి స్కిప్ చేసి ఇలాగ కూరకారం వేసుకొని మంచి కలర్ అయితే వస్తుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపునైతే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి. మనం ఆల్రెడీ రొయ్యలు ఉడికించుకునేటప్పుడు చప్పగా లేకుండా ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఉప్పు అనేది చూసి వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు కూరకారం వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కలర్ కోసం అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసాను కాబట్టి కూరకారం ఘాటును పట్టి పిల్లలు తింటున్నట్టయితే కాస్త తగ్గించి వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా, ఇప్పుడు నేనైతే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తాను అనమాట, 1 టేబుల్ స్పూన్ వరకు. అది వేయగానే ఈ కర్రీ టెక్స్చరు, కలరు మొత్తం మారిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ అనేది. ఘాటు ఉండదు ఆ కారం అనేది, కానీ కలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతారనమాట. 1 టేబుల్ స్పూన్ అయితే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇది ఘాటు ఉండదు కాబట్టి కొంచెం ఎక్కువే వేస్తున్నాను. సో ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా అయితే కలిపేసుకోవాలన్నమాట. ఈ కారం వేసిన దగ్గర నుంచి కాస్త అడుగంటుతూ ఉంటుంది. 1కి 2 సార్లు చూసుకుంటూ ఇలా బాగా కలిపేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా వాటర్ అయితే వేసి ఉడికించుకుందాము. ఏ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ వేయాలో చూపిస్తానండి. ఈ కారం అనేది ఇప్పుడు మనం వేసిన మసాలాలు అనేవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం అనమాట. ఇప్పుడైతే చూస్తున్నారా, ఇప్పుడు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ టైంలో మీకు కావాలంటే వేయించిన జీడిపప్పుని వేసుకున్న బాగుంటుందండి. లేదు అంటే కనుక ఇలా కాస్త ఫ్రై అయిపోవాలి. ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఒక చిన్న టీ గ్లాస్తోని కాస్త వాటర్ అయితే వేసుకొని మంచి గుజ్జు అయితే వస్తుందండి. ఇలా వేసుకోవటం వలన అన్నం మొత్తం ఇలానే తినేయచ్చు. ఎటువంటి రసం కూడా అవసరం లేదు, పప్పులో పెట్టుకొని కూడా తినేయచ్చు. ఇలా ఉడుకు పట్టాలి. ఇలా కాస్త ఉడకబెట్టినప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటిపోతూ ఉంటుంది. ఐరన్ పెనం కదా, కాస్త అడుగంటిపోతూ ఉంటుంది. ఇలా నాన్ వెజ్ కర్రీస్ అయినా చేసినప్పుడు నేనైతే ఎక్కువ ఐరన్ పెనాలే యూస్ చేస్తూ ఉంటాను. కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి.
చూపించిన విధంగా ఇలా ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట. ఇందాక మనం పోసిన వాటర్ అంతా చక్కగా వెళ్ళిపోయి, చక్కగా గుజ్జు అనేది మంచిగా వస్తుంది. ఈ టైంలో కట్ చేయాలండి పచ్చిమిర్చిని. మీ ఘాటుని బట్టి తీసుకోండి పచ్చిమిర్చికి. కాస్త చిన్న స్ప్లిట్ అయితే ఇచ్చి ఇలా వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోవాలన్నమాట. ఇంకా ఒక 2-3 మినిట్స్లో దించేస్తున్నాం అనంగా ఇవి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారా ఎంత థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చిందో కర్రీ అనేది. ఇంకా కొంచెం అయితే ఉడకాలన్నమాట. నాకైతే ఇంకొక 2-3 మినిట్స్ పట్టేలాగా ఉందన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలి. ఇక ఫైనల్గా అయితే చూపిస్తానండి నేను. చూస్తున్నారు కదా 3 మినిట్స్ తర్వాత కొంచెం జీడిపప్పు వేయించి వేసాను. ఇంక అంతే అండి, ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసిన తర్వాత ప్రాన్స్ కర్రీని టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. సరే కానీ బాయ్ బాయ్.